Hello students, welcome back to our channel. Today we are going to discuss very interesting topic, and from this topic we will get 2 marks in IPE. So Board of Intermediate లో మన తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఈ లెసన్ లో నుంచి కంపల్సరీగా మనకి వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ 2 మార్క్స్ వస్తుంది. చాలా షార్ట్ లెసన్. ఈ లెసన్ నుంచి మనం వెరీ ఫ్యూ క్వశ్చన్స్ చదువుకుంటే డెఫినెట్ గా మనం ఇందులో నుంచి 2 మార్క్స్ కంపల్సరీగా గెయిన్ చేస్తాం. సో ఆ లెసన్ ఏంటంటే ఫిజికల్ వరల్డ్. ఫస్ట్ లెసన్ ఫర్ ద ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్. ఈ ఫస్ట్ లెసన్ నుంచి మనం ఒక 2 మార్క్స్ క్వశ్చన్ అనేది గెయిన్ చేస్తాం. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో ఫైనల్ గా మీకు క్వశ్చన్ ఆన్సర్స్ కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఆ కొన్ని క్వశ్చన్స్ ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా? సో తప్పకుండా ఈ వీడియో ఫైనల్ వరకు చూడండి. సో బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద వీడియో లెక్చర్, అగైన్ ఐ వాంట్ టు రిపీట్ దిస్ వన్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ and like, comment, share also. Thank you. So shall we start the program today? So our lesson is physical world. ఈ ఫిజికల్ వరల్డ్ లెసన్ లో నుంచి ఇంతకుముందు డిస్కస్ చేశాం కదా, ఒక 2 మార్క్స్ క్వశ్చన్, వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ మన బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఫ్రీక్వెంట్లీగా అడుగుతున్నారు. సో ఈ లెసన్ లో నుంచి మనం ఆ 2 మార్క్స్ కి ఏం చేయాలంటే, ఫస్ట్ ఈ ఫిజికల్ వరల్డ్ లెసన్, వాట్ డస్ మీన్ బై ఫిజికల్ వరల్డ్. ఈ ఫిజికల్ వరల్డ్ లో జస్ట్ మనం వాట్ ఈస్ ద ఫిజిక్స్ లేకపోతే వాట్ ఈస్ ద సైన్స్ అనే దాని గురించి డిస్కషన్ చేస్తాం. అంటే జనరల్ గా మనం చిన్న ఉన్నప్పటి నుంచి, మనం స్కూల్ లెవెల్స్ లో ఉన్నప్పటి నుంచి సైన్స్ డిఫరెంట్ వేరియేషన్ లో నేర్చుకుంటూనే వస్తున్నాం. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే వాటన్నిటి రీక్యాప్ చేసుకుంటూ సైన్స్ అంటే ఏంటి అనే విషయాల గురించి మనం డిస్కషన్ చేస్తాం. జనరల్లీ టెల్ మీ, వాట్ ఈస్ సైన్స్? సైన్స్ ఈస్ ఏ కంప్లీట్లీ స్టడీయింగ్ అబౌట్ అవర్ నేచర్. నేచర్ లో జరుగుతున్న డిఫరెంట్ థింగ్స్ ని సైన్స్ అని అంటాం. సో ఒక బయాలజీ గురించి అవుతుంది, అది బయాలజికల్ సైన్స్ అవుతుంది. ఒక కెమిస్ట్రీ గురించి అవుతుంది, కెమికల్ సైన్స్ అవుతుంది. ఒక ఫిజిక్స్ గురించి అవుతుంది, ఫిజికల్ సైన్స్. సో అదే విధంగా ప్రతి దాన్ని ఒక స్పెషలైజేషన్ గా చదువుతూ పోతే సైన్స్ అంటాం. సో జనరల్ గా సైన్స్ అంటే లాటిన్ భాషలో సైన్స్ డెఫినేషన్ ఏం చెప్తారంటే, లాటిన్ భాషలో టు నో whatever something is happening in the nature or society in the world, we have to know. This is about లాటిన్ భాషలో, ఇక్కడ లాటిన్ లాంగ్వేజ్ లో మనం సైన్స్ కు డెఫినేషన్, ఐ మీన్ చిన్న అర్థం ఏం చెప్పాలంటే టు నో అని చెప్తాం. అదే విధంగా ఫిజికల్ వరల్డ్ అంటే ఈ లెసన్ లో మనం ఫిజిక్స్ స్టూడెంట్స్ కాబట్టి కంపల్సరీగా మనం ఓన్లీ ఫిజిక్స్ గురించే చదువుతాం. ఆ ఫిజిక్స్ లో ఫిజికల్ వరల్డ్ నథింగ్ బట్ ఫస్ట్ మనం ఫిజిక్స్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, ఫిజిక్స్ చెప్పండి. ఫిజిక్స్ కు మామూలుగా జనరల్ డెఫినేషన్, ఫిజిక్స్ కి జనరల్ డెఫినేషన్ గ్రీక్ లాంగ్వేజ్ లో వాళ్ళు ఫిజిక్స్ కి చెప్పిన వర్డ్ ఏంటంటే, ఫిజిక్స్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ నేచర్. వాట్ యు ఆర్ స్టడింగ్ ఆర్ వాట్ యు ఆర్ లెర్నింగ్ ఆర్ వాట్ యు ఆర్ డూయింగ్ ఇన్ దిస్ ఫిజిక్స్ లెసన్, ఫిజిక్స్ సబ్జెక్ట్, దిస్ ఇస్ ఎ నేచర్ ఇన్ ద గ్రీక్ వర్డ్. గ్రీక్ వర్డ్ లో ఇది ఈ ఫిజిక్స్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే గ్రీక్ లాంగ్వేజ్ నుంచి వచ్చింది. సో ఈ గ్రీక్ లాంగ్వేజ్ లో దీని యొక్క డెఫినేషన్ ఏంటంటే నేచర్. సో ఈ నేచర్ గురించి మనం కంప్లీట్ గా నేచర్ లో జరుగుతున్న విషయాలు నేర్చుకునేదాన్ని ఫిజిక్స్ అంటారు. దిస్ ఇస్ అ సింపుల్ థింగ్. సో ఇక్కడ వచ్చేసరికి కొన్ని ప్రాబ్లమేటిక్ ఉంటాయి, కొంత మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ ఉంటాయి, కొంత కాన్సెప్చువల్ ఉంటాయి. వీటన్నిటి గురించి స్టడీ చేస్తూ వెళ్తే దాన్ని ఫిజిక్స్ అని అంటాం. సో చాలా మందికి తెలిసిన విషయం, ఫిజిక్స్ లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, మ్యాథ్స్ ఉంటాయి. నో, ప్రాబ్లమ్స్ మ్యాథ్స్ అనేది ఇట్ ఈస్ ఓన్లీ అండర్స్టాండింగ్ ద ఫిజిక్స్. ఒక ఈక్వేషన్ వస్తుంది ఫిజిక్స్ లో అంటే ఆ ఫిజిక్స్ ను మనం అండర్స్టాండ్ చేసుకోవడం కోసం మనం ఒక ఈక్వేషన్స్ ను, మ్యాథమెటిక్స్ ని యూజ్ చేయడం జరుగుతుంది. అంతేగాని ఫిజిక్స్ లో ప్రాబ్లమ్స్ ఉంటాయి లేదా ఉంటాయి అనేది ప్లీజ్ డోంట్ బిలీవ్ దట్ థింగ్స్. ఫిజిక్స్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఎప్పుడు నువ్వు కాన్సెప్చువల్ గా అప్లికేబుల్ గా అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే అది చాలా ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు ఫిజిక్స్ గురించి ఈ ఫిజికల్ వరల్డ్ లో డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఫిజిక్స్, ఈ ఫిజిక్స్ లో ఇంకా దీని డీప్ గా డెఫినేషన్ రాస్తే మనం చదువుతున్న అన్ని సైన్స్ లో ఫిజిక్స్ అనేది కూడా ఒక సైన్స్ అని చెప్తాం. కాబట్టి ఫిజిక్స్ ఈజ్ ఏ బ్రాంచ్ ఆఫ్ సైన్స్ which deals with always nature. Okay, which deals with nature. ఆ నేచర్ లో జరుగుతున్న విషయాలను, వాట్ ఈస్ గోయింగ్ ఇన్ ద నేచర్, ఇట్ విల్ డిస్కస్ అబౌట్ ఫిజిక్స్. చెప్పండి, నేచర్ లో వాట్
what things are happening in the nature? The rainbow is forming in the rainy season. Why? Because of physics. Okay na? Even if the oceans are flowing, because of physics. The apple is falling from the tree, because of physics. If you jump up, you can fall down. This is all the physics. Fan is rotating, because of physics. ఈ అన్నిటిని కంపేర్ చేస్తూ ఉంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఇంక్లూడ్స్ విత్ ద ఫిజిక్స్. ఇఫ్ ఐ టాకింగ్ టు యూ, మై వాయిస్ ఈజ్ able to listen you because physics. The sound energy is transferred from one place to another place. I can able to see you. You can able to see me. This all behind the theory of this, all the nature little things is about physics. ఆ ఫిజిక్స్ కి ఇంక్లూడ్ అయిన ప్రతి విషయాన్ని ఏది చేస్తున్నా, మనం ఫ్రీగా వాక్ చేస్తున్నాం, we can walk on the floor. Is it possible to walk on oiled floor? If any floor is oiled, మొత్తం ఆయిల్ వేసి ఉంది అనుకోండి, is that possible to walk in the floor? No, it is not possible, because there is only physics reason. సో అలా ప్రతి దానికి ఒక రీజన్ ఉంటుంది. ఆ రీజన్ గురించి ప్రతి దాని గురించి డిస్కస్ చేస్తాం. కాబట్టి ఆ ఫిజిక్స్ లో చాలా మంది సైంటిస్టులు వచ్చి ఇన్వాల్వ్ అవుతూ ఎన్నో విషయాల్ని మనకు నేర్పించడం జరిగింది. సో ఆ సైంటిస్ట్ చెప్పిన విషయాలన్నీ ఇప్పుడు మనం ఇక్కడ డిస్కషన్ చేస్తాం. కానీ ఆ డిస్కషన్ చేసేటివన్నీ ఫర్దర్ గా ప్రతి లెసన్ లోనే వస్తూనే ఉంటాయి. కాబట్టి జనరల్ గా మనం డిస్కస్ చేస్తూ కంప్లీట్ గా కమ్ టు ద క్వశ్చన్స్ అనేది వస్తాం. సో నేచర్ లో మనకి చాలా కైండ్ ఆఫ్ ఫోర్సెస్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి. ఆ కైండ్ ఆఫ్ ఫోర్సెస్ ఏంటి, ఆ ఫోర్సెస్ ఎలా యాక్ట్ చేస్తాయి, వాటి గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో అందరూ నోట్ బుక్స్ ఓపెన్ చేసుకోండి. ఆ నోట్ బుక్స్ తీసుకొని పాయింట్ టు పాయింట్ రాసుకుంటే, నేను ఇక్కడ బోర్డు మీద ఏం రాస్తున్నానో అది రాసుకుంటే మీరు నోట్ డౌన్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే, నౌ లెట్ us స్టార్ట్ విత్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫోర్సెస్. ఫండమెంటల్ ఫోర్సెస్ ఇన్ నేచర్. మన నేచర్ లో చాలా కైండ్ ఆఫ్ ఫోర్సెస్ ఉంటాయి. ఫ్రిక్షనల్ ఫోర్స్ అని, ఫ్లోర్స్ కి మధ్యలో ఒక టూ ఫిజికల్ క్వాంటిటీస్ కి మధ్య ఫ్రిక్షనల్ ఫోర్స్ అని ఉంటుంది. గ్రావిటేషనల్ ఫోర్స్ అని, కాంటాక్ట్ ఫోర్స్ అని. సో ఇలా నంబర్ ఆఫ్ ఫోర్సెస్ మనకి నేచర్ లో అవైలబుల్ ఉన్నాయి. కానీ ఈ ఫోర్సెస్ అన్ని కంపేర్ చేసుకుంటే మనకు నేచర్ లో అవైలబుల్ ఉన్నాయి ఓన్లీ 4 ఫోర్సెస్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి. ఈ 4 ఫోర్సెస్ ఏంటంటే వాటి గురించి మనం నోట్ డౌన్ చేసుకుందాం. మనకు నేచర్ లో ఓన్లీ 4 ఫోర్సెస్ మాత్రమే అవైలబుల్ ఉంటాయి. ఆ 4 ఫోర్సెస్ ను ఎలాబరేట్ చేస్తూ మనం కన్వీనియంట్ గా చేస్తున్నాం కాబట్టి వాటికి డిపెండెంట్ ఫోర్సెస్ అనేవి డెవలప్ అవుతూనే ఉంటాయి. సో ఫండమెంటల్ ఫోర్సెస్ ఇన్ నేచర్, నోట్ డౌన్ యువర్ ఆల్సో. ఫండమెంటల్ ఫోర్సెస్ ఇన్ నేచర్. Fundamental forces in nature. First one is gravitational force. Gravitational force. Okay. Second one is electromagnetic force. Electromagnetic force. ఆల్రెడీ మనం వీటన్నిటి గురించి చిన్న తరగతిలో చదువుకునే ఉంటాం. ఆ ఫోర్సెస్ ఏంటి అనేది మళ్ళీ ఒకసారి దీన్ని రీకలెక్ట్ చేసుకుంటూ మనం ఫర్దర్ గా లెసన్స్ అనేవి స్టార్ట్ చేస్తాం. అందుకే దీన్ని ఫిజికల్ వరల్డ్ అని దీనికి నేమ్ ఇచ్చారు. సో నెక్స్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ తర్వాత స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్. స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్. ఆఫ్టర్ దట్ లాస్ట్ వన్ ఈజ్ వీక్ న్యూక్లియర్ ఫోర్స్. Weak nuclear force. So these 4 forces are fundamental forces. These 4 forces are available in nature, which are we are calling fundamental forces. ఈ 4 forces ని మనం నేర్చుకోవడం జరుగుతుంది. ఈ ఫండమెంటల్ ఫోర్సెస్ లో మనకు ఒక్కొక్క దాని యొక్క ప్రాపర్టీస్ ఏంటి, వాటికి ఎలా యాక్ట్ చేస్తుంది అనే దాని గురించి చదువుతాం. ఓకేనా? నోట్ డౌన్ చేసుకున్నారా? సో నెక్స్ట్ వన్, first of all we'll discuss about gravitational force. What is the gravitational force and how we can act in our nature? How it can act in nature. మనకు జనరల్ గా ఎలా అవైలబుల్ అవుతుంది, ఎలా ఇది డిఫరెంట్ ప్రాపర్టీస్ ని ఒబే చేస్తుంది అనే దాని గురించి చూద్దాం. గ్రావిటేషనల్ ఫోర్స్, దిస్ ఇస్ అ ఫోర్స్. చెప్పండి, గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే మనకి ఎప్పటి నుంచో తెలుసు. ఇట్ ఈస్ అట్రాక్టివ్ ఫోర్స్. ఏదైనా ఒక వస్తువుని పైకి వేస్తే అది కిందికి వస్తుంది, అవునా? ఎర్త్ అనేది సన్ చుట్టూ రివాల్వ్ అవుతుంది, మూన్ అనేది ఎర్త్ చుట్టూ రివాల్వ్ అవుతుంది. ఎందుకు? బికాస్ దేర్ ఈస్ వన్ ఫోర్స్, దట్ ఈస్ గ్రావిటేషనల్ ఫోర్స్. ఓకేనా? ఏ వస్తువుని పైకి వేసినా కిందికి రావడం జరుగుతుంది అంటే బికాస్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్. ఒక వాటర్ హైట్ నుంచి కిందికి వస్తుందంటే గ్రావిటేషనల్ ఫోర్స్, అవునా? ఒకవేళ ఎప్పుడైనా వాటర్ కింది నుంచి పైకి వెళ్ళడం చూసామా?
లేదు. అంటే ఎక్కడైనా సరే గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఎలా యాక్ట్ చేస్తుంది, దాని యొక్క ఎలాబరేషన్స్ ఏంటివి, వాటి కాన్సిక్వెన్సెస్ ఏంటివి చూద్దాం. ఓకే, ద ఫోర్స్, gravitational force is nothing but this is a force. This force is mutual force of attraction. Force of attraction between two bodies. Whatever bodies we are taking, that bodies are attracted, mutually attract చేస్తే దాన్ని ఏమంటాం, gravitational force అంటాం. This is a force. This force is defined as the mutual force of attraction between two bodies. Gravitational force ఎప్పుడైనా సరే ఆ టూ బాడీస్ మధ్య అట్రాక్షన్ అనేది ఉంటుంది. ఒకవేళ పెన్ పైకి వేసాను అనుకో కిందికి వస్తుంది, అంటే ఎర్త్ ఈజ్ వన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అండ్ దిస్ పెన్ ఈజ్ వన్ ఆఫ్ ది అనదర్ ఆబ్జెక్ట్. ఈ టూ ఆబ్జెక్ట్స్ మధ్యలో ఎప్పుడైనా సరే మనకి ఏముంటుంది, గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఉంటుంది. ఫర్ సపోజ్ లెట్ us take this is m1 mass and m2 mass. These two masses are separated some r distance. Let us assume ఈ టూ మాసెస్ సర్టెన్ డిస్టెన్స్ లో ఉన్నాయి కాబట్టి ఈ రెండింటి మధ్యలో డెవలప్ అయ్యే ఫోర్స్ ని మనం ఏమంటామంటే గ్రావిటేషనల్ ఫోర్స్ అంటాం. సో అది మనం ఇమాజిన్ చేసుకుంటాం. నేచర్ లో యాపిల్ అనేది ఒక ట్రీ నుంచి కింద పడుతుంది. న్యూటన్స్ చెప్పినట్టు యాపిల్ చెట్టు కింద కూర్చున్నప్పుడు ఆయన ఏమైంది, ఒక యాపిల్ అనేది పై నుంచి కింద పడ్డ వెంటనే ఏం చేస్తాడు, ఎందుకు కింద పడిందని ఇమీడియట్ గా పైకి త్రో చేయడం, అది పైకి వెళ్ళకుండా మళ్ళీ కిందికి రావడం. అక్కడ నుంచి మనకు ఒక ఫోర్స్ అనేది కంపల్సరీ, ఎర్త్ కు ఒక ఫోర్స్ ఉంది, ఆ ఎర్త్ ఫోర్స్ దాన్ని గ్రావిటేషనల్ ఫోర్స్ అని అంటారు. ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ ని ఎలాబరేట్ చేస్తూ మనం వాటికి ప్రాపర్టీస్ రాస్తే ఎలా ఉంటది అనేది చూద్దాం. సో గ్రావిటేషనల్ ఫోర్స్ ప్రాపర్టీస్, ఎప్పుడైనా సరే గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది అట్రాక్టివ్ ఫోర్స్ మాత్రమే. ఇక్కడ మనకి ఎలాంటి రిపల్షన్ జరగదు. ఏదైనా ఒక వస్తువు పైకి వేస్తే పైకి పోయినట్టు ఉంటుందా, ఉండదు. ఎందుకు, ప్రతి దాన్ని అట్రాక్ట్ చేసుకునేలా ఉంటుంది. కాబట్టి దీని యొక్క ఫస్ట్ పాయింట్ ఏం రావచ్చు అంటే ఇట్ ఈస్ attractive force. It is attractive force. Next one property, attractive force కాబట్టి ప్రతి దాన్ని అట్రాక్ట్ చేసుకుంటుంది. దిస్ ఈజ్, ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది లాంగ్ రేంజ్ ఫోర్స్ అని అంటాం. లాంగ్ రేంజ్ ఫోర్స్ అని ఎందుకు అంటాం అంటే దిస్ ఫోర్స్ ఇస్ కెన్ బి యాక్ట్ ఆర్ కెన్ బి వర్క్ until to the space. ఓకే, until to the space అంటే ఒక స్పేస్ వరకు, ఇక్కడ నుంచి సన్ కి మధ్యలో మనకు ఒక ఫోర్స్ అనేది ఉంది. ఓకే, సన్ ఎక్కడో మిలియన్స్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నప్పుడు ఆ సన్ కి మనం ఉన్న ప్లేస్ కి మధ్యలో ఏదో అట్రాక్షన్ ఫోర్స్ ఉంది కాబట్టి మన ఎర్త్ అనేది కాన్స్టెంట్ ఆర్బిట్ లో రివాల్వ్ అవ్వడానికి ట్రై చేస్తుంది, లేకపోతే ఇట్ ఈస్ ఇంపాసిబుల్. కాబట్టి దీన్ని ఎలా చెప్తామంటే ఇట్ ఈస్ ఎ లాంగ్ రేంజ్ ఫోర్స్. ఇట్ ఈస్ లాంగ్ రేంజ్ ఫోర్స్ అంటే చాలా దూరం వరకు కూడా ఫోర్స్ అనేది ఆల్వేస్ యాక్ట్ చేస్తూనే ఉంటుంది. సో లాంగ్ రేంజ్ ఫోర్స్ అంటే అర్థమైంది కదా, ఆల్వేస్ ఇట్ ఈస్ యాక్టింగ్ లైక్ దట్ ఓన్లీ. నెక్స్ట్ ప్రాపర్టీ, థర్డ్ ప్రాపర్టీ ఈ ఫండమెంటల్ ఫిజిక్స్ లో గ్రావిటేషనల్ ఫోర్స్ లో థర్డ్ ప్రాపర్టీ, ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ between two bodies is inversely proportional to square of the distance between them. Square of the distance between them. I will explain what is the reason this is. అంటే ఈ ఫోర్స్ అనేది ఎప్పుడైనా సరే ఆ రేడియస్ కి స్క్వేర్ ఆఫ్ ది డిస్టెన్స్ లో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది అని చెప్తుంది. అంటే ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ టూ బాడీస్, ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఇక్కడ తీసుకోండి ఈ ఎగ్జాంపుల్. ఇఫ్ టూ m1 m2 masses are separated certain distance r distance, okay, the force is developing due to gravitation. So this force is developing, that force will always work like that if is inversely proportional to r square. అంటే రేడియస్ ఇంక్రీజ్ అవుతుంది అనుకోండి, వాటి మధ్యలో గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది మెల్లగా ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. దిస్ ఇస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, స్క్వేర్ ఆఫ్ ది డిస్టెన్స్ బిట్వీన్ దిస్ వన్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది. సో దిస్ ఇస్ అబౌట్ గ్రావిటేషనల్ ఫోర్స్ యొక్క ప్రాపర్టీస్. సో ఎగ్జాంపుల్ ఎలా చెప్తాం, ఎగ్జాంపుల్స్ ఏంటి చెప్పండి. ఎగ్జాంపుల్ ఈజ్ నథింగ్ బట్
మన బాడీ యొక్క వెయిట్ ని ఎలా మెజర్ చేస్తాం? మన బాడీ వెయిట్ అనేది డిపెండ్స్ ఆన్ బాడీ వెయిట్ ఈస్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ ద గ్రావిటీ. ఓకేనా? కాబట్టి బాడీ వెయిట్ మెజర్ చేస్తున్నాం అంటే దానికి హ్యూమన్ బాడీ weight. హ్యూమన్ బాడీ వెయిట్ విల్ బి మెజర్డ్ బై ద గ్రావిటీ. గ్రావిటీ అనేది చేంజ్ అవుతున్న కొద్దీ హ్యూమన్ బాడీ యొక్క వెయిట్ కూడా చేంజ్ అవుతుంది. అందుకే మన వెయిట్ ఈ ఎర్త్ మీద ఒకలా ఉంటే ఇంకొక ప్లానెట్ మీద ఇంకోలా ఉంటుంది. అంతెందుకు మూన్ దగ్గరికి వెళ్ళండి, మూన్ దగ్గర ఎర్త్ యొక్క గ్రావిటీ మన ఎర్త్ తో కంపేర్ చేస్తే 1/6 ఆఫ్ ది గ్రావిటీ ఉంటుంది. అంటే వెరీ లెస్ గ్రావిటీ యాక్టింగ్ ఆన్ ద మూన్. ఇక్కడ కంపేర్ చేసినాం అంటే వెయిట్ కంప్లీట్ గా వెయిట్ మెజర్ చేయగలుగుతున్నాం అంటే బికాస్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్. నెక్స్ట్ వన్, the earth is revolving around the sun with constant orbit. ఒక కాన్స్టెంట్ ఆర్బిట్ లో మన ప్లానెట్ రివాల్వ్ అవుతుందంటే మనకి కంపల్సరీగా దానికి మధ్యలో గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది యాక్ట్ చేస్తుందని చెప్పడంలో no doubt at all. Next, similarly, this one also one of the example for the gravitational force example, which is the moon is revolving around the earth with constant orbit. సో ఎర్త్ కూడా మనకి మూన్ కూడా మనకి ఎర్త్ చుట్టూ కాన్స్టెంట్ ఆర్బిట్ లో రివాల్వ్ అవుతుంది. కాబట్టి మనకి అమావాస్య, పౌర్ణమి లాంటి డేస్ ఎందుకు వస్తున్నాయంటే బికాస్ ఫుల్ మూన్ డే, హాఫ్ మూన్ డే ఇవన్నీ వస్తున్నాయంటే బికాస్ కంపల్సరీ మూన్ అనేది ఎర్త్ చుట్టూ కాన్స్టెంట్ గా రివాల్వ్ అవుతుంది. కాబట్టి మనం దాన్ని ఎర్త్ కు వాటి మూన్ కి మధ్యలో ఒక కాన్స్టెంట్ ఫోర్స్ ఉంది. ఆ ఫోర్స్ ఏంటి? గ్రావిటేషనల్ ఫోర్స్. దిస్ ఇస్ అబౌట్ గ్రావిటేషనల్ ఫోర్స్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫోర్స్. మనకి ఇంకా ఈ గ్రావిటేషన్ అనే లెసన్ మీద మనకు గ్రావిటేషన్ అనే టాపిక్ మీద ఒక లెసన్ ఉంటుంది. ఆ లెసన్ లో ఇంకా డీప్ గా మనం నేర్చుకుంటాం, అప్లికేషన్స్ నేర్చుకుంటాం, ప్రాబ్లం నేర్చుకుంటాం. కానీ వాట్ ఈస్ ద గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే ఇక్కడ మనం జనరల్ గా ఇలా చెప్తాం. నెక్స్ట్ ఫోర్స్ ఏంటి? వాట్ ఈస్ ద నెక్స్ట్ ఫోర్స్? టెల్ మీ, వాట్ ఈస్ ద నెక్స్ట్ ఫోర్స్ ఫ్రమ్ ఫండమెంటల్ ఫోర్సెస్? సెకండ్ వన్, electromagnetic force. Very good. Electromagnetic force. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అనేది, సో ఒకవేళ చార్జ్ అనేది రెస్ట్ లో ఉంటే దానికి ఎలక్ట్రిక్ ఫోర్స్ ఉంటుంది. చార్జ్ అనేది మూవ్ అవుతుంటే దానికి ఎలక్ట్రిక్ ఫోర్స్ యాజ్ వెల్ యాజ్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది మనం ఉంటుంది. ఇది 10th క్లాస్ లో మనం ఆల్రెడీ నేర్చుకుని ఉంటాం. ద మూవింగ్ చార్జ్ ఆల్వేస్ క్యారీస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ యాజ్ వెల్ యాజ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే ఈ రెండు ఫోర్సెస్ కంప్లీట్ గా కాంబినేషన్ లో మ్యూచువల్ గా ట్రావెల్ అవుతున్నాయి కాబట్టి దాన్ని మనం ఏమంటామంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అంటాం. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ కి మనం డెఫినేషన్ రాస్తే, దిస్ ఇస్ ఎ ఫోర్స్ between moving charges మూవ్ అవుతున్న కొద్దికి మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అనేది 2 అనేది చెప్పలేము, మోర్ దెన్ 2 అని కూడా బిట్వీన్ ద చార్జెస్. సో మూవింగ్ చార్జెస్ ఆల్వేస్ డెవలప్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ డెవలప్ అవుతుంది. ఇండివిజువల్ గా చెప్పాలంటే ఏంది? ఒకవేళ చార్జ్ రెస్ట్ లో ఉంటే ఏం చెప్తాం? ఇఫ్ చార్జ్ ఈజ్ at rest, it has only electric field. Next, if charge is moving, దీనికి ఏముంటది? ఎలక్ట్రిక్ ఫీల్డ్ యాజ్ వెల్ యాజ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో కాబట్టి దీని ఏమన్నామంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అంటాం. అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఈ చార్జెస్ మధ్యలో డెవలప్ అయ్యే ఫోర్స్ ని ఏమనాలి మనం? ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అంటాం. విచ్ ఆర్ కాలింగ్ ఈజ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్. దట్ ఫోర్స్ డెవలప్డ్ బై మూవింగ్ చార్జెస్. ఓకే, ఈ మూవింగ్ చార్జెస్ వల్ల మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ కి డెఫినేషన్ అనేది ఇలా రాస్తాం. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ కి ప్రాపర్టీస్ ఏంటి? ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ కి
ప్రాపర్టీస్ ఎలా ఉంటాయనేది చూద్దాం. ఇక్కడ కూడా మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అనేది ఫస్ట్ పాయింట్ ఏం రాయొచ్చు, రేంజ్ విషయంలో కంపేర్ చేసుకుంటే ఇట్ ఈస్ ఏ షార్ట్ రేంజ్ ఫోర్స్. అక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ ఏం రాశాం, దట్ ఈస్ ఎ లాంగ్ రేంజ్ ఫోర్స్. బట్ ఇక్కడ షార్ట్ రేంజ్ ఫోర్స్ యాజ్ వెల్ యాజ్ లాంగ్ రేంజ్ ఫోర్స్ ఆల్సో. ఎందుకు లాంగ్ రేంజ్ ఫోర్స్? అసలు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ ఎక్కడ మనకు కనిపిస్తుంది చెప్పండి? బై యూజింగ్ మొబైల్ ఫోన్ ద రేడియేషన్ ఈస్ కమింగ్, ద సిగ్నల్ ఈస్ కమింగ్, విచ్ ఈస్ electromagnetic force. The sunlights are coming from the sun, which means the light is coming from low far distance to here. What does mean it is? It is the electromagnetic force. Due to electromagnetic force we getting long range to short range here. అలాగే మనం ఎలక్ట్రాన్స్ కి వచ్చేసరికి షార్ట్ రేంజ్ లో కూడా డిస్కస్ చేస్తాం. కాబట్టి దీని యొక్క రేంజ్ షార్ట్ రేంజ్ ఫోర్స్ అవ్వచ్చు యాజ్ వెల్ యాజ్ లాంగ్ రేంజ్ ఫోర్స్ కూడా అవ్వచ్చు, విచ్ ఆర్ ఎగ్జాంపుల్ రేడియేషన్. ఓకే, మన ఫోన్ కి సిగ్నల్ వస్తుందంటే అది మీన్స్ రేడియేషన్. నెక్స్ట్ వన్, that the force of attraction, the force acted between the charges is again same, inversely proportional to the square of the distance అని మనం రాస్తాం. is inversely proportional to స్క్వేర్ ఆఫ్ డిస్టెన్స్. సేమ్ ఆదనుకున్న ప్రాపర్టీ దీని కూడా ఉంటుంది. అంటే చార్జెస్ మధ్యలో ఎక్కువ డిస్టెన్స్ ఉంటే మనకి ఏమవుతుంది, ఆటోమేటిక్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అనేది తగ్గడం అనేది జరుగుతుంది. ఇది మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ గురించి డిస్కషన్ చేస్తాం. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద నెక్స్ట్ వన్? నెక్స్ట్ వన్ ఈస్, what is the next one? You already wrote down, huh? Tell me. Strong nuclear force. So these force are possible between electron nucleus. Sorry, ఒకవేళ ఒక ఆటం తీసుకోండి. if I take one atom, every atom consists electrons as well as one center. ఈ సెంటర్ ని ఏమంటాం మనం? న్యూక్లియర్ అంటాం, అవునా? ఈ న్యూక్లియర్ కి, ఓకేనా, ఈ సెంటర్ కి అందులో ఉండే ఆ న్యూక్లియస్ మధ్యలో జరిగే రియాక్షన్ ని, ఆ న్యూక్లియన్స్ ని డివైడ్ చేయడానికి కావాల్సిన ఫోర్స్ ని ఏమంటాం అంటే స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ అంటాం. అది ఒకవేళ టూ ఆటమ్స్ మధ్యలో స్ట్రాంగ్ గా ఉంటే ఏమవుతుంది, దట్ ఈస్ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్. ఫర్ సపోజ్ కైండ్ ఆఫ్ టూ ఆటమ్స్ ఆర్ సపరేటెడ్ లైక్ దిస్ డిస్టెన్స్. సో ఈ డిస్టెన్స్ లో సపరేట్ చేస్తున్నప్పుడు, ఓకే, ఈ డిస్టెన్స్ లో సపరేట్ ఈ న్యూక్లియన్స్ మధ్యలో డెవలప్ అయ్యే ఫోర్స్ ని ఏమంటాం అంటే దిట్ ఈస్ న్యూక్లియర్ ఫోర్స్, స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్. ద ఫోర్స్ యాక్టెడ్, if I am writing definition, the force acting between nucleons is called strong nuclear force. ఈ ఫోర్స్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అంటే ఒక రెండు ఆటమ్స్ డివైడ్ చేయాలంటే చాలా ఎనర్జీ కావాలి. మనకు తెలుసు, మన కెమిస్ట్రీ వాళ్ళం అక్కడిక్కడ చదివింటాం, ఒక టూ ఆటమ్స్ ని డివైడ్ చేయాలంటే వాటికి ఎంతో అయనైజేషన్ ఎనర్జీ, వీటన్నిటిని యూజ్ చేస్తూ డివైడ్ చేస్తాం. కాబట్టి దానికి స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ అనేది చాలా అవసరం అని చెప్తాం. దిస్ ఈస్ అబౌట్ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్. ఎలా ఉంటుంది అనేది గురించి కూడా మనం డిస్కషన్ చేసాం. ఒకవేళ ప్రాపర్టీస్ డిస్కస్ చేస్తే ఫస్ట్, దిస్ ఈస్ వెరీ షార్ట్ రేంజ్ ఫోర్స్. ఎందుకు? రెండు ఆటమ్స్ మధ్య మనకి ఫోర్స్ అనేది చాలా షార్ట్ రేంజ్ లో ఉంటుంది. రెండు ఆటమ్స్ ఎంత డిస్టెన్స్ లో ఉంటాయండి? వెరీ మిల్లీ సెంటీమీటర్స్ లో, వెరీ వెరీ క్లోజ్ టు ఈచ్ అదర్. ఉన్నప్పుడు వాటి యొక్క రేంజ్ కూడా ఎలా ఉంటుంది? వెరీ క్లోజ్. కాబట్టి విచ్ ఆర్ కంప్లీట్లీ షార్ట్ రేంజ్ ఫోర్స్ అనేది కూడా చెప్తాం. సో షార్ట్ రేంజ్ ఫోర్స్ కాబట్టి ఇలాంటి రేంజ్ ఉన్న ఫోర్స్ ని డివైడ్ చేయాలంటే, రెండు ఆటమ్స్ ని డివైడ్ చేయాలంటే మనకి చాలా ఎనర్జీ కావాలి. అంటే దాన్ని
డివైడ్ చేయడానికి ఎనర్జీ ఎక్కువ కావాలి కాబట్టి ఇది అన్నిటితో మన నేచర్ తో పోల్చిన అన్ని ఫోర్సెస్ తో కంపేర్ చేస్తే విచ్ ఈస్ స్ట్రాంగర్ దెన్ దట్ ఈస్ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్. అందులో మొత్తంలో ఇప్పుడు ఇప్పటిదాకా డిస్కస్ చేసిన 3 ఫోర్సెస్ లో ఏది స్ట్రాంగ్ ఉంది అంటే స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ ఫోర్స్ ఇన్ అవర్ ఫండమెంటల్ ఫోర్సెస్. ఐ విల్ రైట్ ద రిలేషన్ ఆల్సో. నెక్స్ట్ వన్, ఇది షార్ట్ రేంజ్ ఫోర్స్ అని అంటున్నాం. సో అదే విధంగా ఆ రేంజ్ యొక్క డిస్టెన్స్ ఎలా ఉంటుందంటే వీటి మధ్య డివైడ్ చేసే ఫోర్స్ ఇంతకుముందు రాసాం కదా, ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ద 2 ఫోర్సెస్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ ది డిస్టెన్స్ అని బోత్ ఫోర్సెస్ కి సేమ్. కానీ ఇక్కడికి వచ్చేసరికి వాటి మధ్య రేంజ్ ఏమవుతుందంటే R⁴ టైమ్స్ ఉంటుంది. ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఈస్ డివైడింగ్ బిట్వీన్ ద 2 nucleons F is inversely proportional to R⁴ టైమ్స్. అంటే చాలా దగ్గరగా ఉన్నప్పుడు మాత్రం ఈ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ అనేది మనకు వస్తుంది. ఈ న్యూక్లియర్ ఫోర్స్ కి మనకు తెలుసు జనరల్ గా ఎగ్జాంపుల్స్ ఏం చెప్తాం, 2 ఆటమ్స్ ని ఒక మాలిక్యూల్ ని డివైడ్ చేయాలంటే మనకు కొంత ఎనర్జీ కావాలి. Na+Cl- NaCl NaCl ని డివైడ్ చేస్తున్నాం అంటే Na+ ని డివైడ్ చేస్తున్నాం NaCl-. సో అలా డివైడ్ చేయడానికి కావాల్సిన ఎనర్జీని ఆ న్యూక్లియర్ ఫోర్స్ కి, ఈ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ కి అటాచ్ చేస్తాం. నెక్స్ట్ వన్, లాస్ట్ వన్ ఏంటంటే చెప్పండి, లాస్ట్ వన్ ఈస్ డివైడ్ వీక్ న్యూక్లియర్ ఫోర్స్. దిస్ ఇస్ ద లాస్ట్ వన్, వీక్ న్యూక్లియర్ ఫోర్స్ ఈజ్ వెరీ రేర్ ఫోర్స్ ఇన్ ద నేచర్. ఈ నేచర్ లో చాలా రేర్ గా అనిపిస్తుంది. ఇట్ ఈస్ ఓన్లీ అప్లికేబుల్, it is only possible. I can write the definition of this one. It is only possible to develop alpha decay particles, decay nucleons and beta decay nucleons. ఇవి చాలా రేర్ గా మనకు అనిపిస్తుంది. ఈ న్యూక్లియన్స్ అంటే ఆల్ఫా బీటా న్యూక్లియస్ డివైడ్ చేయడం కోసం యూజ్ చేసే ఫోర్స్ ని ఏమంటాం, వీక్ న్యూక్లియర్ ఫోర్స్ అంటాం. ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది ప్రాపర్టీస్ రాస్తే ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది షార్ట్ రేంజ్ ఫోర్స్, కానీ వెరీ రేర్. షార్ట్ రేంజ్ ఫోర్స్ అని కూడా చెప్తాం. సో ఈ షార్ట్ రేంజ్ ఫోర్స్ నెక్స్ట్ వన్, ఈ ప్రాపర్టీస్, వీటి ప్రాపర్టీస్ లో షార్ట్ రేంజ్ ఫోర్స్ అని చెప్తూ ఇది చాలా వీక్ ఫోర్స్. చాలా ఆల్ఫా బీటా పార్టికల్స్ లో కంపేర్ చేసే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్, వీక్ న్యూక్లియర్ ఫోర్స్, వెరీ weak nuclear force is weaker than electromagnetic force. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ తో కంపేర్ చేస్తే కొంచెం వీక్ గానే ఉంటుంది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్. ఇది మనం రిలేషన్ అనేది చెప్తాం. సో వీటి కంప్లీట్ గా అన్ని ఫోర్సెస్ తో పోలిస్తే ఏది ఎక్కువ ఉన్నట్టు, ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ అనేది చాలా ఎక్కువ యాక్ట్ చేస్తుంది. ఆ నెక్స్ట్ వన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్, ఆ తర్వాత గ్రావిటేషనల్ ఫోర్స్, లాస్ట్ వన్ వీక్ న్యూక్లియర్ ఫోర్స్ అని కూడా చెప్తాం. వీటి యొక్క రేంజ్ అనేది రాద్దాం ఒకసారి చూద్దాం. వాట్ ఆర్ ద రేంజ్ ఆఫ్ దిస్ వన్? ఫస్ట్ వన్ కంప్లీట్ గా ఎక్కువ ఫోర్సెస్ ఫోర్స్ విషయంలో కంపేర్ చేస్తుంది. ఫోర్స్ రేంజెస్ ఎలా ఉన్నాయని చూద్దాం. ఫస్ట్ అట్లనప్పుడు ఫస్ట్ ఏమొస్తుంది అంటే స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ వస్తుంది. స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ ఈజ్ గ్రేటర్ దెన్. ఓకే, నెక్స్ట్ వన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్. Electromagnetic force is greater than. Next, weak nuclear force. ఈ రిలేషన్ చాలా ఇంపార్టెంట్ మనకు ఫ్యూచర్ లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అవసరం అవుతుంది. వీక్ న్యూక్లియర్ ఫోర్స్, నెక్స్ట్ గ్రేటర్ దెన్ గ్రావిటేషనల్ ఫోర్స్. లాస్ట్ వన్ ఏంటి? గ్రావిటేషనల్ ఫోర్స్. సో ఇది రేంజ్ కాదు, ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. రేంజ్ విషయానికి వచ్చేసరికి కంప్లీట్ గా ఆపోజిట్ కి వెళ్ళిపోతుంది. ఎందుకు? లాంగ్ రేంజ్ ఫోర్స్ ఏదైనా డిస్కస్ చేసాం, ఇక్కడ రేంజెస్ కూడా రాద్దాం. కంపేర్ టు ద రేంజెస్,
రేంజెస్ కి వెళ్ళేసరికి ఏమైతుంది, గ్రావిటేషనల్ ఫోర్స్ ఫస్ట్ వస్తుంది, నెక్స్ట్ వన్ వీక్ న్యూక్లియర్ ఫోర్స్ వస్తుంది, అంటే రివర్స్ అయిపోతుంది. వీక్ న్యూక్లియర్ ఫోర్స్ తర్వాత ఎలక్ట్రోమాగ్నెటిక్, లాస్ట్ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్. ఎందుకు స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ కి రేంజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏ క్వశ్చన్స్ మనకి ఈ ఫిజికల్ వరల్డ్ అనే లెసన్ నుంచి అడుగుతున్నారు అనేది ఇంపార్టెంట్. ఈ ఫోర్సెస్ గురించి ఎందుకు ఇంత డీప్ ఎక్స్ప్లెనేషన్ అంటే ఈ ఫోర్సెస్ చాలా ఇంపార్టెంట్. మనకి ఫర్దర్ గా వెళ్తున్న ప్రతి లెసన్ లో ఈ ఫోర్సెస్ మనకి ఇంట్రడ్యూస్ అవుతూ ఉంటాయి కాబట్టి వీటి గురించి డీప్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక మనకు ఒక 4 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 4 క్వశ్చన్స్ డిస్కస్ చేస్తే మనకు ఈ లెసన్ కంప్లీట్ అవుతుంది. ఆ 4 క్వశ్చన్ అయిన ఆన్సర్స్ నేను ఇక్కడ రాస్తాను, చూద్దాం. ఓకే, సో ఇప్పుడు ఆ 4 క్వశ్చన్స్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. టైం వేస్ట్ ఎందుకని ఆల్రెడీ బోర్డు మీద క్వశ్చన్స్ రాసేసాను. ఈ క్వశ్చన్స్ నేర్చుకుంటే డెఫినెట్ గా మనకు ఒక 2 మార్క్స్ క్వశ్చన్ అనేది వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ 2 మార్క్స్ కంపల్సరీగా వస్తుంది. ఓన్లీ 4 క్వశ్చన్స్, చాలా ఈజీ కదా. ఈ 4 క్వశ్చన్స్ లో ఒక క్వశ్చన్ డెఫినెట్ గా వస్తుంది, అందులోకి దానికి 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఈ లెసన్ వెయిటేజ్ వన్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. సో వాట్ ఆర్ ద క్వశ్చన్స్ ఐ రోట్ ఆన్ ద బోర్డ్ ఆల్రెడీ అండ్ విల్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ ఆల్రెడీ వి హావ్ ఎక్స్ప్లెయిన్డ్. ఈ లెసన్ మొత్తంలోని మనం చాలా టాపిక్ డిస్కస్ చేసాం. ఇందులో సైంటిస్టులు ఏం చేశారు, ఆ సైంటిస్టుల గురించి ఏంటనే మొత్తం ఈ లెసన్ గురించి సైంటిస్టుల గురించి ఉంటుంది. కాబట్టి ఇది మనకు మెయిన్స్ ఎగ్జామ్ లెవెల్లో, నీట్ ఎగ్జామ్ లెవెల్లో కూడా ఉపయోగం లేదు. ఓన్లీ ఐపీ పర్పస్ లో, బోర్డు పర్పస్ లో మాత్రమే యూజ్ అవుతుంది. కాబట్టి షార్ట్ గా బ్రీఫ్ గా డిస్కషన్ చేస్తున్నాం. సో వాట్ ఈస్ ఫిజిక్స్ అనేది ఇంతకుముందు డిస్కస్ చేసాం. ఫిజిక్స్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఎ బ్రాంచ్ ఆఫ్ సైన్స్ అండ్ ఇట్ డీల్స్ విత్ నేచర్. ఓకే, ఇట్ డీల్స్ విత్ నేచర్. సింగిల్ లైన్ ఆన్సర్, 2 మార్క్స్. నెక్స్ట్, వాట్ ఆర్ ద ఫండమెంటల్ ఫోర్సెస్ ఇన్ నేచర్? ఇప్పటిదాకా వాటి గురించి నేర్చుకున్నాం. వాట్ ఆర్ ద ఫండమెంటల్ ఫోర్సెస్? వీ హ్యావ్ ఓన్లీ 4 forces, which is gravitational force, electromagnetic force, strong nuclear force, weak nuclear force. Clear? Coming to the next question. What is the contribution of S. Chandrasekhar to the physics? ఈ ఎస్ చంద్రశేఖర్ అంటే ఆయన మన ఇండియన్ సైంటిస్ట్. ఆయన మనకి ఏం చేశాడు, ఫిజిక్స్ కి ఏం చేశాడు అనే దాని గురించి క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ మనకి ఆన్సర్ ఏం రాస్తామంటే, ఈ చంద్రశేఖర్ చేసిన థింగ్ ఏంటంటే ఇవల్యూషన్ ఆఫ్ స్టార్స్. ఈ బ్లాక్ హోల్స్ గురించి, స్టార్స్ గురించి కంప్లీట్ గా ఒక ఐడియా ఇచ్చిన సైంటిస్ట్ ఎవరు మన ఇండియా నుంచి అంటే ఈజ్ మిస్టర్ ఎస్ చంద్రశేఖర్ లిమిట్. ఈ ఎస్ చంద్రశేఖర్ లిమిట్ అంటే ఏం రాస్తాం? ఈజ్ కంప్లీట్లీ స్టడీడ్ అబౌట్ స్ట్రక్చర్ అండ్ ఇవల్యూషన్ ఆఫ్ స్టార్స్. ఇవల్యూషన్ ఆఫ్ స్టార్స్ గురించి మరియు స్ట్రక్చర్ గురించి డిస్కషన్ చేశారు కాబట్టి ఆయన లిమిట్ అంటే అది. నెక్స్ట్, వాట్ ఈస్ ద డిస్కవరీ ఆఫ్ సివి రామన్? ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఫ్రీక్వెంట్లీ అడుగుతున్న క్వశ్చన్ అంటే ఇది కూడా. వాట్ ఈస్ ద డిస్కవరీ ఆఫ్ సివి రామన్? ఈ సివి రామన్ అనే సైంటిస్ట్ కూడా మనకి సర్ సివి రామన్ అని మనం మాట్లాడుతుంటాం. ఈ సర్ సివి రామన్ గారు కూడా మన సైన్స్ కి ఏం చేశారు ఆయన గురించి, ఈయన కూడా నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ సైంటిస్ట్ మన ఇండియాకి. ఈయన వల్లనే మనకు నేషనల్ సైన్స్ డే అని February 28 రోజు సెలబ్రేట్ చేసుకుంటాం. బికాస్ ఈ గాట్ ద నోబెల్ ప్రైజ్ ఆన్ February 28. సో ఆ డేట్ రోజు మనకు ఈ పర్సన్ కి నోబెల్ ప్రైజ్ వచ్చింది కాబట్టి మనం ఈయనకు వచ్చిన అవార్డు డే సెలబ్రేషన్ మనం నేషనల్ సైన్స్ డే గా సెలబ్రేట్ చేస్తాం, విచ్ ఈస్ ఆన్ February 28. సో కమింగ్ టు ద టాపిక్, ఈ ఆన్సర్ ఏంటంటే ద రామన్ ఎఫెక్ట్ డీల్స్ విత్ ద స్కాటరింగ్ ఆఫ్ లైట్. ఈయన ఇన్వెంట్ చేసింది ఏంది, ఏ దానికి నోబెల్ ప్రైజ్ వచ్చింది అంటే వై స్కై ఇస్ బ్లూ. టెల్ మీ వై స్కై ఇస్ బ్లూ? బికాస్ ఇట్ ఈస్ స్కాటరింగ్ ఆఫ్ లైట్. ద లైట్ ఈస్ స్కాటరింగ్ అవుతుంది కాబట్టి లైట్ మనకి స్కై అనేది బ్లూ కలర్ లో ఉంటుంది అని చెప్పిండు సివి రామన్. సో అంటే లైట్ స్కాటర్ అవుతుంది. లైట్ కి చాలా ప్రాపర్టీస్ ఉంటాయి, రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్, డైఫ్రాక్షన్ తో పాటు స్కాటరింగ్ అని ఇవాళ ప్రాపర్టీస్ అని మనం ఫర్దర్ గా నేర్చుకుంటాం. ఈ ప్రాపర్టీస్ అన్నిటి గురించి డిస్కషన్ చేయాలంటే లైట్ స్కాటరింగ్ ఆఫ్ లైట్ అనేది అవుతుంది అని చెప్పింది సివి రామన్ కాబట్టి ఆయనకు నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఈ కంప్లీట్ ఈ వీడియో మొత్తం చూసినందుకు కంపల్సరీ మనం 2 మార్క్స్ అనేది గెయిన్ చేస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ మళ్ళీ డూ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.